నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా వదలదు, ఇరాన్ తగ్గదు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం, చర్చలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. కవ్వింపులు, దాడులు, ప్రతీకార దాడులు మరోవైపు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ యుద్ధాన్ని ఏమనాలి? ఈ యుద్ధ జ్వాల ఆగుతుందా? పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తాయనుకున్న ప్రతిసారి అమెరికా, ఇరాన్ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ దాడులకు తెగబడుతున్నాయి. ఇంతకీ ఈ యుద్ధానికి అంతం లేదా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందరిది. ఆగని కవ్వింపులు, తగ్గని ప్రతీకార దాడులు. మళ్లీ యుద్ధంలోకి అమెరికా, ఇరాన్. యుఎస్ స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్. ఈ యుద్ధానికి అంతం లేదా? పశ్చిమాసియా అంటే చల్లారిన జ్వాల కాదు, నివురు గప్పిన నిప్పు. ఎప్పుడు ఎలా రాజుకుంటుందో తెలియని పరిస్థితి. ఇన్నాళ్లు యుద్ధ ఉద్రిక్తతలు ఆగినట్లే కనిపించాయి. కానీ మళ్లీ కథ మొదటికొచ్చింది. అమెరికా వదిలేదే లేదంటుంటే ఇరాన్ తగ్గేదే లేదంటోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల చల్లారట్లేదు. ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధి దగ్గరలోని టెహ్రాన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా ట్రంప్ డైరెక్షన్లోనే ఈ దాడులకు దిగినట్లు చెబుతోంది. ఇరాన్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల నిల్వల కేంద్రాలపై అమెరికా అనూహ్యంగా యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. దీనికి వైట్ హౌస్ చెబుతున్న రీజన్ ఒక్కటే, కార్గో షిప్ ఎవర్ లవ్లీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసిందని. దీంతో ప్రతీకారం తీర్చుకున్నట్లు సెంట్కామ్ క్లారిటీ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని, ఇలాగే దాడులకు దిగితే ఇరాన్ ఉనికిని పూర్తిగా తుడిచేస్తామని అమెరికా అంటోంది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయిల్ డ్రోన్లతో అటాక్స్ చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కువైట్, బహ్రెయిన్లోని స్థావరాలపై ఐఆర్జీసీ నౌక, వైమానిక దళాలు మిస్సైల్స్, డ్రోన్ ఆపరేషన్స్ ని ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడిచేలా కార్గో షిప్ పై దాడిని అమెరికా ఒక సాకుగా చూపుతోందని, పశ్చిమాసియాలో పరిస్థితుల్ని దిగజార్చేందుకు డ్రామాలాడుతోందని ఇరాన్ ఆరోపిస్తుంది. ఇదిలాగే కొనసాగితే పూర్తిస్థాయి ఒప్పందం కోసం జరుగుతున్న దౌత్య చర్చల్ని నిలిపివేసి యుద్ధ రంగంలోకి దిగుతామని ఇరాన్ తొడలు చరుస్తోంది. అమెరికా ఎంతటి దురాక్రమణకు పాల్పడితే ఇరాన్ అంతే తీవ్రంగా ప్రతిఘటిస్తూ స్పందిస్తుందనేది ఐఆర్జీసీ చెబుతున్న మాట. దీనికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్ట్రాంగ్ గా స్పందిస్తున్నారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వల కేంద్రాలపై దాడులు చేసింది నిజమేనని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడంతోనే ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు సమర్థించుకుంటున్నాడు. ఇది ఇరాన్ ఉనికికే ప్రమాదమని హెచ్చరించాడు. ఫిబ్రవరి 28 నుంచి 110 రోజులు యుద్ధం జరిగింది. చాలా డ్యామేజ్ అయింది. వెంటనే ఏదో ఒప్పందానికి వచ్చారు, అంతా శాంతి అయిపోతుంది. కుదరదు. ఎందుకంటే ఇరాన్కి తెలుసు, అమెరికాకి తెలుసు, ఆ ప్రాంతంలో అందరికి తెలిసింది ఏంటంటే ఇప్పుడు జరిగే పవర్ ప్లే అంటే ఎవరు ఎక్కువ బలం ఉన్నది, ఎవరు లెక్క పెట్టరు చూసుకుంటే వచ్చే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ గల్ఫ్ ఏరియాని డామినేట్ చేయొచ్చు అని ఇరాన్కి తెలుసు. ఇరాన్ని కేర్ఫుల్గా కంట్రోల్లో పెట్టకపోతే అమెరికా కూడా తెలుసు, చాలా నష్టం వచ్చేస్తుంది ఫ్యూచర్లో. అమెరికా చేసింది ఏంటంటే ఏదో రకంగా యుద్ధం ఆప్ చేసి ఆర్థిక వ్యవస్థలు అందరి బాగా పెరిగాక మెల్లిగా ఇరాన్ లాక్కుని ప్రపంచంతో కలుపుదాం, మనతో సంబంధాలు పెంచుకుందాం అనుకుంటున్నాం. కానీ ఇరాన్లో ఒక ఫ్యాక్షన్, ఇది మనకు అక్కర్లేదు, మేము ఇలా చేయాలి అని అక్కడ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల కొన్ని రోజుల వరకు ఇలాగే గొడవలు జరుగుతాయి. జరిగేది అమెరికా కూడా విశేషంగా ఎక్కువ చేయలేదు, ఒక తమాషాగా ఆ లెవెల్ ప్రపోర్షనట్గా చేస్తున్నారు. ఎవరు ఎదుగు పెంచుకోవట్లేదు, బలబలా చూస్తున్నారు. ఒప్పందం ఉంటుంది, ఆగుతుంది. ఇలాంటి గొడవలు తప్పవు. 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం ఖరారవుతుందని అన్ని దేశాలు ఇరాన్, అమెరికా వైపు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే ఆ రెండు దేశాలు ఏమాత్రం దూకుడును తగ్గించట్లేదు. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకలు సురక్షిత ప్రయాణ హామీ, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, ఆ దేశ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇటు లెబనాన్,
ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరింది. ఇది ఇరాన్, హెజ్బుల్లా గ్రూపులకు గట్టి ఎదురుదెబ్బగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ విషయంలో ఏ మేరకు మాట మీద నిలబడుతుందన్నది అనుమానమే. ఏదో ఒక సాకుతో హెజ్బుల్లాపై ఐడిఎఫ్ దాడులు చేస్తోంది. దానికి ప్రతీకారంగా ఇరాన్, అమెరికా, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుంటోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. కవ్వింపులు, దాడులు, ప్రతిదాడులతో అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదటికి వచ్చిందన్న చర్చ జోరందుకుంటోంది. మిడిల్ ఈస్ట్ లో మంటలు చల్లారటం లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలకు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. ఒకసారి ఒప్పందం కుదిరిందంటారు, ఇంకోసారి శాంతి చర్చలు సఫలమంటారు, కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటిస్తారు, సంతకాలు కూడా చేస్తారు. కానీ మళ్ళీ అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ జ్వాల మాత్రం కంటిన్యూ అవుతోంది. ఏ క్షణం ఏ దేశం ఎలా విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడదేమోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఉనికిని లేకుండా చేస్తామని అమెరికా వార్నింగ్. అమెరికా స్థావరాలకు నరకం చూపిస్తానన్న ఇరాన్. శాంతి ఒప్పందాలను ముందు ఉల్లంఘించిందెవరు? హర్మూజ్ పైనే 2 దేశాలు ఎందుకు గురిపెట్టాయి? యుద్ధం ఆగకపోవడం వెనక కారణాలేంటి? ఈ మధ్యే 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి అమెరికా, ఇరాన్. కానీ ఈ ఒప్పందం నిలిచే దాఖలాలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ యుద్ధంలోకి దిగితే ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తామని అంటాడు. దీనికి ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. పైగా శాంతి ఒప్పందాలను ఉల్లంఘించింది మీరంటే మీరేనంటూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. ఈ యుద్ధ ఉద్రిక్తతలు మొత్తం హర్మూజ్ చుట్టే తిరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం ఈ హర్మూజ్ జలసంధి. ప్రపంచంలో 20% చమురు ఈ జలసంధి నుంచే రవాణా అవుతోంది. దీంతో ఇరు దేశాలు దీన్ని కీలకమైన స్థావరంగా చూస్తున్నాయి. అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయాలన్నా, అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలన్నా ఇరాన్కు ఉన్న ఏకైక మార్గం హర్మూజ్ను మూసివేయడం. అయితే ఇరాన్ ఎత్తులను పారకుండా చేయాలనేది అమెరికా పట్టుదల. ఈ యుద్ధాన్ని అటు అమెరికా, ఇజ్రాయెల్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వెనకడుగు వేసే ప్రపంచ దేశాల ముందు చిన్న దేశమైన ఇరాన్తో పెట్టుకుని అమెరికా ఏమీ చేయలేకపోయిందన్న అపవాదును ట్రంప్ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇటు నెతన్యాహు రాజకీయ జీవితానికి కూడా ఇరాన్ యుద్ధం అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఏడాది అక్టోబర్లో జరగబోయే సాధారణ ఎన్నికలు చాలా పెద్ద సవాలుగానే విసిరాయి. దాదాపు 4 దశాబ్దాల తన రాజకీయ జీవితానికి ఈసారి ఎన్నికలు ముగింపు పలకొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 60 రోజులు ఈ శాంతి పద్ధతులు అన్నీ ఆగిపోతాయి. ఫైనల్ డిస్కషన్స్, నెగోషియేషన్స్, అణు ఆయుధాల మీద అన్నిటి మీద జరుగుతున్నాయి. ఆగిపోతాయంటే ఏం తగ్గట్లేదు. ఇక అలా జరిగే పని జరుగుతూ ఉన్నది. ఈ గొడవలు లోకల్గా జలసంధిని, హర్మూజ్ జలసంధిని ఎవరు డామినేట్ చేస్తాం, ఆ మాట లేకుండా వెళ్తానికి లేదని ఇరాన్ ఏదో రకంగా ఆ జలసంధి మీద కంట్రోల్ తెచ్చుకుంటే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది, కంట్రోల్ వచ్చేస్తుంది అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అమెరికన్స్ ఇది బాగా తెలుసు కాబట్టి ట్రంప్ ఆయన స్టైల్లో ఆయనకు వార్నింగ్ ఇస్తున్నాడు. అందుకుని వెళ్ళి ఆయన సంతకం పెట్టలేదు. స్విట్జర్లాండ్లో వచ్చి పెట్టమన్నారు ఇరానియన్స్. అందరూ ప్రెషర్ తీసుకొచ్చారు కానీ పెట్టలేదు. ఎందుకంటే ఇది ఫెయిల్ అవుతే నా మీద వచ్చేస్తుంది, మళ్ళీ యుద్ధానికి వెళ్ళటానికి వీల్లేదని ట్రంప్ కూడా దారి యుద్ధానికి రెడీగా ఉంచుకున్నాడు. బలబలాలు తీర్చే వరకు ఇంకా ఇరాన్ మాత్రం ఇంకా ఎక్కువగా మాత్రం వెళ్తే తప్పకుండా మళ్ళీ ఒక రకమైన ఒక యుద్ధ పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు ఒక అవగాహనకు వచ్చి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీల కంటే సర్వేల్లో టుగెదర్ కూటమికి ఎక్కువ మంది మద్దతు తెలిపారన్న అంచనాలు కూడా ఈ యుద్ధ వాతావరణాన్ని కంటిన్యూ అయ్యేలా చేస్తోందన్నది ఒక విశ్లేషణ. దీంతో రానున్న రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్స్ పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇది ప్రపంచ దేశాల వాణిజ్యానికి మాత్రం పెద్ద శాపంగా మారిందని భావిస్తున్నారు.